వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడవెల్లియన్ను 395. మనం లొకేషన్లోకి వెళ్ళిపోతే ఇప్పుడే జస్ట్ ఎంటర్ అవుతున్నాము. ఎక్కడికో కొంచెం అర్థమైనట్టుంది. చూసిరా, జెయింట్ వీల్ ఆకాశంలోకి ఉన్నట్టుంది. అసలు జెయింట్ వీల్ ఎక్కే వాళ్ళకు నిజంగా అసలు నార్మల్ అంటే నార్మల్ మనుషులు అయితే ఎక్కరు. మనమైతే వాటి ఛాయలకు కూడా పోము, అంత భయం. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ. మేము 6 అట్లా వెళ్ళినాము. ఆ టైంకి జెయింట్ వీల్ వ్యూ చూస్తే మస్తు అనిపించింది. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సాంగ్స్ మాత్రం ఇరగొట్టిరు, అంతగానం పెట్టిరు డీజే. ఇంకా మనం ఎంట్రీలోకి వెళ్ళిపోతే అర్థమైపోయి ఉంటుంది చాలామందికి. మన బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్ళినాం. చూసిరా, బొమ్మలు ఎంతగానం ఉన్నాయో దారిలో, ఏవి చూస్తే అది కొనాలని అనిపిస్తుంది. ఇంకా మెయిన్ ఎంట్రీలోకి వెళ్ళిపోతే 1/2 కిలోమీటర్ నుంచే మంచిగా గేట్స్ అనేవి ప్రొవైడ్ చేసిర్రు, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకుండా ఎవరి వేలో వాళ్ళు వెళ్ళిపోవడానికి. కానీ నేను వెళ్ళింది లాస్ట్ డే. అసలు ఇయర్ వెళ్ళను అనుకున్నా, కానీ కాకపోతే వెళ్ళిన సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు అస్సలు లేదు. అంత రష్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, అట్లీస్ట్ దేవుణ్ణి మనస్ఫూర్తిగా చూసేంత టైం కూడా అక్కడ మనకు లేదు. సో ఈసారి మనకు సెట్ వచ్చేసి స్వర్ణగిరి థీమ్ ఉండే. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయోధ్య థీమ్ వేసిరు. అసలు చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ మాకు చూసేంత టైం కూడా ఇక్కడ ఇవ్వలేదు, అంత రష్ ఉన్నారు. ఇక్కడికి ఎంట్రీలోకి వెళ్ళిపోతే లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్. ఇక్కడ మన బాస్ ఎంట్రీ. సో ఈసారి మాత్రం అట్లీస్ట్ నేను కళ్ళతో కూడా నిండుగా చూసుకున్నట్టు దర్శనం పూర్తిగా అయినట్టు అనిపించలేదు. నాకు ఎక్కడో చిన్న వెళ్తుండే, కానీ ఈలోపు ఎంట్రీ నుంచి కొంచెం ఎగ్జిట్ అయిన తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళినాం. అసలు అక్కడ ఎంట్రీలోనే నాకు మంచి దర్శనం జరిగింది, శివయ్య దర్శనం. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. నాగమ్మ తల్లి టెంపుల్ ఉంది, విఘ్నేశ్వరుడి టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. కాకపోతే ఏంటంటే అవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయినా. అండ్ ఇంకా అక్కడ జనాలు కూడా చాలామంది ఉన్నారు, ఏమన్నా అనుకుంటారేమో అని అప్పటికి భయంగా తీస్తూ ఉన్నా. కానీ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇక విషయానికి వస్తే అట్లీస్ట్ హనుమాన్తో అన్న ఒక పిక్ దిగిన. ఇక ఇక్కడ నా అంతలో నేనే మాట్లాడుకుంటున్నా, అంటే రష్ చూసి భయపడ్డానో లేకపోతే వేరే ఏ విషయం గురించో డిస్కషన్ చేస్తూ ఉన్నా. ఇంకా మనకు పార్ట్ 2 ఉంది. ఈలోపు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.